ఉదయించిన చీకటి నడుము నిలవారని బ్రతుకుల నడుము పారని పట్టి సీమని అడుగు ఆపిన పోలవరాన్ని అడుగు పెరిగిన ప్రతి ఛార్జీలను అడుగు చెరిగిన ప్రతి పథకాలను అడుగు బ్రతుకుల నడుము పడిన భూముల నడుము ఓట్లేదు గెలిచినందుకు మాకు ఇచ్చే శిక్ష మా చావు కూడా కావాలనుకుంటే మమ్మల్ని అందరినీ చంపేసేసి మీకు కావాలన్నట్టు పాలించుకోండి మోసుకున్న గంట నడుము వచ్చిన కన్నీళ్లను అడుగు నమస్కారాలు. ఏదైతే మళ్ళా గ్యాప్ తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి మొదలు పెట్టాం. మొన్న 43 కంప్లీట్ చేసాం, తర్వాత 38 కంప్లీట్ చేసాం. ఈరోజు 44లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే మా ఉద్దేశం ఏంటి అంటే, ఈ 5 సంవత్సరాలలో ఈ కాలనీస్కి ఏం చేశారు. ఈరోజు 5 సంవత్సరాలు, రేపు 2 నెలల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇక్కడ ఉండే ప్రజలకి ఏం చేశారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో దాన్ని పలకరించడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి 14 నుంచి 19 లోపల మేము దగ్గర ఈ రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మన టైంలో మేము తీసుకొచ్చాం. ఈరోజు 2,20,00,000 దాకా ఈ డివిజన్కి మేము ఖర్చు పెట్టాం. అది కూడా ప్రజల్లోకి తెలియపరచడానికి, దానికి ఏ చేసామో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా, ప్రజల్లో ఇంటింటికి పోయి ఎలా ఉన్నారని పలకరించేదానికి ఈరోజు ఇది పెట్టాం. మంచి స్పందన ఉంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి అనేది లేదు, ఒక సైకో ముఖ్యమంత్రి చేతిలో ఈ రాజ్యం ఫ్యాక్షన్ రాజ్యంగా తయారైపోయింది. కాబట్టి తప్పకుండా మనకు 14-19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఈరోజు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదనే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇక్కడ వాలంటీర్స్ కాడి నుంచి, కార్పొరేటర్ల కాడి నుంచి అందరూ కూడా ఎక్కడికక్కడ డబ్బులు దోచుకోవటాలు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలకు ఏం చేద్దామనే ఆలోచన కూడా వాళ్ళకి ఎవరికీ లేదు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నాం. ఒంగోలులో కూడా ఎప్పుడు లేని సంస్కృతిని కూడా ఒంగోలులో కూడా తీసుకొచ్చారు. ఒంగోలులో ఒక సైటు మనవి ఉన్నాయా లేవని చూసుకునే పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. నామకాస్తు కొంతమందిని ఏదో అరెస్ట్ చేసామని చెప్పి ఈరోజు దాన్ని మభ్యపెట్టి రాగాయం చేస్తున్నారు. దానికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో ఏదేదో ఉందో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా కూడా ఎవరు భూమి వాళ్ళకి కష్టపడి వాళ్ళు సంపాదించుకొని కొనుక్కున్న భూముల్ని ఈరోజు ఎవరు పడితే వాడు దోచుకోవడానికి, ఎవరు పడితే వాళ్ళు తినడానికి ఈరోజు ఉండే పరిస్థితులు కాదు. ఈరోజు అదివరకు మా టైంలో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలిసేది కాదు. ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు అంటే గబ్బిలాల మాదిరి తయారయ్యారు. కార్పొరేషన్ వాళ్ళు ఒక పక్క, ఇంజనీర్లు ఒక పక్క, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఒక పక్క, వాళ్ళంతా కూడా వెళ్ళటం, బెదిరియటం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పరిస్థితులు ఈరోజు ఒంగోలులో ఉంది. అది ఎవడెవడికి పోతుందో, ఎవరెవరు తింటున్నారో అవి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏం చెప్పుకోలేక ఈ
కేసులు ఎందుకని చెప్పేసి బిక్కుబిక్కుమంట వాళ్ళంతా కూడా ప్రజలు ఉన్నారు. రేపు ఇంకా నెక్స్ట్ మంత్ పండగ తర్వాత నుంచి అందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితులు వస్తాయి. మేము కూడా పోయి ఎప్పుడూ చెప్తానే ఉన్నాం. మేము కూడా ఎవరు అయితే ఆస్తులు ఆక్రమణ జరిగిందో రేపు తప్పకుండా మాకు తెలియపరచండి. రేపు వచ్చిన తర్వాత అయినా స్పెషల్ కమిటీ ఒకటి వేసేసి తప్పకుండా కూడా వాళ్ళకి ఆస్తులు వాళ్ళకి తీసిస్తాం. ఎవరైతే వాళ్ళ అపార్ట్మెంట్లనో, హాస్పిటల్‌లనో, లేకపోతే కమర్షియల్ బిల్డింగ్‌లనో ఎప్పుడో కట్టిన వాటి మీద కూడా పడి వాళ్ళు దోచుకోవటం, వాళ్ళు అడగటం, బెదిరించారో, ఎవడైతే తిన్నాడో వాడి చేతే కక్కించి మళ్ళా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇయన్నీ కూడా తాత్కాలికంగా ఈ 2 నెలలు జరుగుతాయి. తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలు ఏ విధంగా అయితే అప్పుడు శాంతియుతంగా 14, 19లో జరిగిందో అదే అభివృద్ధి మళ్ళా కంటిన్యూ చేసి పూర్తిగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.